ఫ్రెండ్స్, పాముని ఆధ్యాత్మిక దృష్టితో చూసినా లేదా ఆరోగ్య ప్రయోజనాల దృష్టితో చూసినా దానివల్ల చాలా లాభాలున్నాయి. మన హిందూ ధర్మంలో పాములను దేవుళ్లతో సమానంగా పూజిస్తాం. పాములని కలలో చూడడం దగ్గర నుంచి నిజంగా చూడడం వరకు ఏదో ఒక లాభం ఖచ్చితంగా ఉంటుంది. సాక్షాత్తు మహాదేవుడి మెడలో కూడా పాము ఉంటుంది. అలానే స్వయంగా విష్ణు భగవానుడు కూడా వైకుంఠంలో శేషనాగుపైనే నివసిస్తాడు. మరోవైపు పాము యొక్క కుబుసం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీనివల్ల చాలా లాభాలుంటాయి. సాధారణంగా మీలో చాలామంది పాము కుబుసాన్ని చూసి దాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాని నిజంగా మీరు దాని యొక్క లాభాల గురించి తెలుసుకుంటే ఇంకెప్పుడు దాన్ని పట్టించుకోకుండా వెళ్లరు. దీనికి ప్రాణాంతకమైన వ్యాధులను కూడా నయం చేయగలిగే శక్తి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాము యొక్క కుబుసం వల్ల కలిగే లాభాల గురించి చెప్తాను. సైంటిస్టులు కూడా ఈ విషయాలను తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయారు. ఫ్రెండ్స్, పాము యొక్క కుబుసం చూడడానికి తెల్లగా ఉంటుంది. దీన్ని మీరు మీ పరిసరాల్లో ఖచ్చితంగా ఒక్కసారైనా చూసే ఉంటారు. నిజానికి కుబుసం అనేది పాము యొక్క చర్మం. ఈ ప్రపంచంలో చర్మాన్ని విడిచిపెట్టే జంతువుల జాబితాలో పాము కూడా ఒకటి. చాలాసార్లు మీ పరిసరాల్లో మీరు తిరుగుతున్నప్పుడు పాములాంటి వస్తువు కనిపించే ఉంటుంది. దాన్ని చూడగానే చాలాసార్లు అది పాము అనుకుని భయపడతారు. కానీ దాని దగ్గర నుంచి చూసినప్పుడు ఇది పాము కాదని, దాని చర్మమని మీకు అర్థమవుతుంది. పాము తన చర్మాన్ని ఎందుకు విడిచిపెడుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి పాము యొక్క చర్మం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇందులో పాముకి హాని కలిగించే బ్యాక్టీరియాలతో పాటు కొన్ని సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. వాటి వల్ల పాముకి దురదలు, ఇన్ఫెక్షన్ లాంటివి కలుగుతూ ఉంటాయి. అందుకనే పాము తన కుబుసాన్ని విడుస్తుంది. కనీసం నెలకు ఒకసారైనా పాము ఇలా తన చర్మాన్ని వదులుతుంది. ఆ సమయంలో పామును ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించకూడదు. ఎందుకంటే ఇలాంటి సమయాల్లో పాములు చాలా చిరాకుగా ఉంటాయి. దీనితో అవి మీ పైన దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. మన హిందూ ధర్మంలో పాము కుబుసాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే చాలా శుభాలు కలుగుతాయని చెప్పబడింది. నిజానికి పాము యొక్క కుబుసాన్ని పవిత్రమైన రుద్రాక్షతో పోల్చుతారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా పాము యొక్క కుబుసం గురించి చాలా విషయాలు విస్తారంగా చెప్పబడ్డాయి. దాన్ని మన ఇంట్లో పెడితే మనపై లక్ష్మీదేవి కృప ఎప్పుడూ ఉంటుంది. అలానే మనపై చెడు దృష్టి పడకుండా ఉండడంతో పాటు దుష్టశక్తులు కూడా మన ఇంట్లోకి రాలేవని చాలామంది చెప్తున్నారు. మరికొంతమందేమో పాము యొక్క కుబుసాన్ని తింటే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని చెప్తున్నారు. మన హిందువులు పాముని చంపడం అతిపెద్ద పాపంగా భావిస్తాం. అసలు పాము కుబుసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? చాలాసార్లు మన కళ్ళకి నొప్పి కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి పాము యొక్క కుబుసం చాలా బాగా పనికొస్తుంది. పాము యొక్క కుబుసంలో చిన్న భాగాన్ని తీసుకుని దాన్ని పౌడర్గా చేసుకుని అందులో కొంచెం కొబ్బరి నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని రోజుకి ఒకసారి మన కళ్ళ చుట్టూ రాస్తే కొన్ని రోజుల్లోనే కళ్ళ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. అలానే ఎన్నో రకాల కంటి ఇన్ఫెక్షన్లు కూడా నయమవుతాయి. చాలామందికి కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్లు కూడా దీన్ని రోజుకి ఒకసారి కళ్ల దగ్గర రాసుకుంటే వాళ్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుందని సైంటిస్టులు కూడా చెప్తున్నారు. దీన్ని మీరు మీ కళ్లపైన రోజుకి 2-3 సార్లు వరకు రాసుకోవచ్చు. మన చర్మం మీద ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ లేదా మనకి ఎక్కడైనా గాయమైనా కానీ పాము కుబుసాన్ని వేపాకులతో కలిపి దంచి దాన్ని గాయమైన చోట రాసుకుంటే గాయం కూడా త్వరగా నయమవుతుంది. అలానే వాపు ఉన్న చోట దీనితో మసాజ్ చేసుకుంటే వాపు కూడా త్వరగా తగ్గి నొప్పి కూడా నయమవుతుంది. వీటితో పాటు పాము చర్మాన్ని పౌడర్లా చేసుకుని అందులో బెల్లం కలుపుకొని తాగితే గొంతు సమస్యలు కూడా తీరిపోతాయి. పాము కుబుసం మనకి దిష్టి తగలకుండా కూడా కాపాడుతుంది. ఎవరికైనా దిష్టి తగిలితే వాళ్ల దిష్టి తీయడానికి ఈ పాము యొక్క కుబుసం చాలా ఉపయోగపడుతుంది. 2 లవంగాలు, 1 యాలక్కాయని, 1 మిరపకాయని కొన్ని నీళ్లలో వేసి అందులో కొంచెం పాము కుబుసం యొక్క పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత దీనితో 7 సార్లు తిప్పి దిష్టి తీసుకుని ఆ నీళ్లని పడేయాలి. ఆ తర్వాత మనకి తగిలిన దిష్టి మొత్తం పోతుంది. ఒకవేళ ఎవరైనా తంత్రశక్తులతో ఇంట్లో వారిపైన దాడి చేస్తే దాని ప్రభావాన్ని తగ్గించడానికి కూడా ఈ పాము యొక్క కుబుసం పనికొస్తుంది. దీనికోసం మీరు ఒక పాత్రలో నిప్పులు తీసుకోవాలి. ఆ తర్వాత నిప్పుపైన లవంగం, యాలక్కాయని, మిరపకాయని వేసి కొద్దిగా పాము కుబుసం యొక్క పౌడర్ని కూడా వెయ్యాలి. దీనితో చాలా పొగ వస్తుంది. ఇంట్లోని ప్రతి మూలకి
ఆ పొగని చేరిస్తే తంత్రశక్తుల ప్రభావం తగ్గుతుంది. ఆ తర్వాత బూడిదగా మారిన నిప్పుని ఇంటి పైకప్పు మీద వెయ్యాలి. ఇలా చేస్తే చేతబడిలాంటి తంత్రశక్తుల ప్రభావం తగ్గుతుంది. పాము కుబుసం వల్ల ఇంట్లోని నకారాత్మక శక్తులు పారిపోతాయి. నాగుల పంచమి రోజున పాము కుబుసానికి పూజ చేయించి దాన్ని తీసుకువచ్చి ఇంట్లో తూర్పు దిక్కున గాని ఉత్తరం దిక్కున గాని పెట్టాలి. ఇలా చేయడం వల్ల మన ఇంటి చుట్టుపక్కల తిరిగే దుష్టశక్తులు నశించిపోతాయి. కుబుసంకి పూజ చేయకపోతే అది ఒక సాధారణ కుబుసం అవుతుంది. పాము కుబుసంకి పూజ చేస్తేనే అది శక్తివంతమైనదిగా మారుతుంది. పాము చర్మం ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలుంటాయి. దీనితో ప్రతి ఒక్కరికి మనశ్శాంతి లభిస్తుంది. నిజానికి పాములు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. అలానే అవి ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం జరుగుతుందని చాలా జాగ్రత్తగా ఉంటాయి. అందుకే పాము కుబుసం ఇంట్లో ఉంటే దానిలాగా తెలివిగా ఆలోచించగలుగుతామని చాలామంది చెప్తుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులాంటి ఖగోళ సర్పాలు ఒక వ్యక్తి జీవితంలో చేరితే ఖచ్చితంగా నాగదోషాన్ని సృష్టిస్తాయని విస్తారంగా చెప్పబడింది. అందుకనే పాము చర్మాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఈ సర్పాల ద్వారా ఏర్పడే ప్రభావాలను తగ్గించవచ్చు. హిందువులు పాము యొక్క చర్మాన్ని అదృష్టంకి చిహ్నంగా భావిస్తారు. చాలామంది దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల సకారాత్మక శక్తులు ఆకర్షించబడతాయని భావిస్తున్నారు. దీనితో దురదృష్టం తొలగిపోతుందని చెప్తున్నారు. అలానే పాము యొక్క కుబుసాన్ని బంగారు నాణెంతో గాని వెండి నాణెంతో కాని కలిపి ఒక చెక్క పెట్టెలో పెట్టి ఉంచితే మీకున్న అప్పులు తీరిపోతాయి. అలానే మీకు డబ్బు ఎక్కువగా లభిస్తుంది. వీటితో పాటు ఎంత ఎక్కువగా డబ్బులు సంపాదించినా అది త్వరగా అయిపోతున్న వాళ్లు కూడా ఈ ఉపాయాన్ని పాటిస్తే వాళ్ల దగ్గర డబ్బులు నిలుస్తాయి. ఒకవేళ మీ దగ్గర బంగారు ఆభరణాలు కానీ వెండి ఆభరణాలు కానీ లేనట్లయితే మీరు మీ దగ్గర ఉన్న డబ్బులతో పాటు పాము కుబుసాన్ని పెట్టవచ్చు. ఇలా చేసినా సరే మీపై లక్ష్మీదేవి కృప ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ డబ్బు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ మీకు డబ్బు కావాలనుకుంటే మీరు ఈ ఉపాయాన్ని పాటించండి. ఇంట్లో పాము చర్మాన్ని పెట్టుకోవడం వల్ల చేస్తున్న ప్రతి మంచి పని సఫలం అవుతుంది. ప్రతి పనిని కూడా ఆత్మవిశ్వాసంతో చేస్తాం. సకారాత్మక శక్తులను ఆకర్షించడం వల్ల మనకి ఎటువంటి చెడు ఆలోచనలు రావు. ఒకవేళ గర్భవతి మహిళలు తమ కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పాము యొక్క కుబుసాన్ని బెల్లం నీళ్లలో కలుపుకొని తాగొచ్చు. కానీ ఇలా చేసే ముందు వాళ్లు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. లేదంటే దీనివల్ల లేనిపోని సమస్యలు కూడా వస్తాయి. ఫ్రెండ్స్, పిల్లలు లేనివారు కూడా పిల్లలను పొందడానికి ఈ పాము యొక్క కుబుసాన్ని ఉపయోగించవచ్చు. ఒకవేళ దంపతులు ఇద్దరికీ శృంగార సమస్యలు లేకపోయినా పిల్లలు పుట్టకపోతే పాము కుబుసంని దంచుకుని నీళ్లలో వేపాకు రసాన్ని కొద్దిగా బెల్లం వేసుకుని తాగాలి. ఇలా చేస్తే మీకు పిల్లలు కూడా త్వరగా పుట్టే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల గర్భధారణ జరుగుతుందని జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడింది. పిల్లలు పుట్టని మహిళలు మాసిక ధర్మం జరిగిన 5 రోజుల తర్వాత దీన్ని తీసుకోవడం వల్ల 2 నెలల్లోనే వాళ్లకి గర్భం ప్రాప్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇందులో విఫలమైతే వాళ్లు మళ్లీ ఈ పద్ధతిని ప్రయత్నించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది. ఫ్రెండ్స్, స్వప్నశాస్త్రంలో కలలో పాము కుబుసం కనిపించడం చాలా శుభమైనదిగా చెప్పబడింది. ఈ కలలు మీకు మంచి జరుగుతుందని చెప్పడానికి ఒక సంకేతమని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. భవిష్యత్తులో మీరు చాలా గొప్పగా ఎదుగుతారని దాని అర్థం. ఈరోజు చాలామంది పాము యొక్క కుబుసాన్ని అపవిత్రంగా భావిస్తున్నారు. అది నిజం కాదు. సాక్షాత్తు శివుడి మెడలో పాముని ధరించాడు. అలాంటప్పుడు అది అపవిత్రం ఎలా అవుతుంది? ఒకవేళ మీకు పాము కుబుసం దొరికితే త్వరలోనే మీరు ధనవంతులైపోతారని దాని అర్థం. కాని చాలామంది దాన్ని చూసిన వెంటనే పారిపోతుంటారు. ఇలా చేయడం వల్ల మీకే నష్టం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఎప్పుడైనా పాము కుబుసం దొరికితే దాన్ని మీరొక అద్భుతమైన ఫ్రేమ్ లాగా తయారు చేసుకుని మీ ఇంటి గోడకి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతులు లభిస్తాయి. ఈ పాము కుబుసం చాలా పనుల్లో పనికొస్తుంది. ఎన్ని పూజలు చేసినా మీరు అనుకున్న పని జరగకపోతే మీరు మీ ఇష్టదైవాన్ని పూజించి ఈ పాము యొక్క కుబుసంతో దండను తయారు చేసి వాళ్ల మెడలో వెయ్యాలి. ఇలా చేయడం వల్ల దేవతలందరూ ఆనందిస్తారు. ఆ తర్వాత మీ కోరిక కూడా నెరవేరుతుంది. కేవలం పాము యొక్క కుబుసమే కాదు, పాము యొక్క విషం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులను నయం చేయడానికి పాము యొక్క విషాన్ని ఉపయోగిస్తున్నారు. ఫ్రెండ్స్, పాము కుబుసం యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.